హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సాటర్డే క్రికెట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ T20 సిరీస్ మొదలవబోతుంది. ఎప్పుడు మొదలవబోతుంది, ఎక్కడ, ఇయాల, ఎక్కడ చూడాలి తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. महिला T20 वर्ल्ड कप 2026 का रोमांच अब बस शुरू होने वाला है। इस बार क्रिकेट का सबसे बड़ा मंच सजने जा रहा है इंग्लैंड में, जहां दुनिया की बेहतरीन टीमें खिताब जीतने के लिए अपना दम दिखाएंगी। इस टूर्नामेंट का आगाज 12 जून से होगा। జూన్ 12 నుండి మొదలయ్యే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మొదలవబోతుంది. దానికంటే ముందుగా మన ఇండియా ఉమెన్స్ ఇంగ్లాండ్ ఉమెన్స్ తోటి ఒక బయలేటరల్ సిరీస్ ఆడాలి. T20 బయలేటరల్ సిరీస్ అనేది ఉంది. 28, 30 అండ్ జూన్ 2 ఈ 3 రోజుల్లో 3 మ్యాచెస్ అనేవి ఉన్నాయి. సో మంచి ప్రాక్టీస్ మ్యాచెస్ అవుతాయి. సో వాటి గురించి విషయాలేంటి తెలుసుకుందామా? సో మొదటి మ్యాచ్ కెమ్స్ఫోర్డ్లో మొదలవబోతుంది. మంచి బ్యాటింగ్ పిచ్ అనమాట ఇది. సో దీని యొక్క హయ్యెస్ట్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 216. కెన్ యూ బిలీవ్ ఇట్? 216. చాలా చిన్న గ్రౌండ్ అవ్వడం వల్ల మంచి బ్యాటింగ్ ట్రాక్ వస్తుంది, మంచి బ్యాటింగ్తో కొట్టచ్చు అనమాట. సో కాకపోతే రెండు టీంల వైపు బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. 2-3 బ్యాటింగ్ల వల్ల ఇక్కడ నీకు చాలా చిన్న గ్రౌండ్ అనమాట. దీని యొక్క పిచ్ అనేది ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ అంటే 7 సార్లు మ్యాచెస్ జరిగితే అందులో 5 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది, 2 సార్లు మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అంటే అర్థం చేసుకోండి ఎంత మంచి బ్యాటింగ్ ట్రాక్. అంటే కొంచెం స్లో పిచ్గా ఉంటుంది అనమాట. కొంచెం స్లో పిచ్గా ఉండడం వల్ల మనకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా చక్కగా బాల్ అనేది బ్యాట్ మీదకి వస్తుంది. చాలా చక్కగా బ్యాట్ మీదకి వచ్చినప్పుడు చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తుంది. కానీ సెకండ్ బ్యాటింగ్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే బ్యాట్ అనేది బాల్ మీదకి సరిగా రాదు అనమాట. బాల్ అనేది సరిగా రాకపోవడం వల్ల అక్కడ నీకు ఏం జరుగుతుందంటే బ్యాటింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ బెటర్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంలో 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచాయంటే అర్థం చేసుకోండి. సో ఎవరైనా సరే ఇది దృష్టిలో ఉంచుకొనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని ఏ టీం అయినా కోరుకుంటుంది. సో మరి ఇక స్క్వాడ్ అనాలిసిస్ దగ్గరికి వస్తే మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంది. ఓపెనర్లుగా షఫాలి అండ్ స్మృతి మందన ఉన్నారు. నెంబర్ 3లో జమీమా వచ్చేస్తారు. నెంబర్ 4లో హర్మన్ప్రీత్ కౌర్ వస్తుంది. నెంబర్ 5లో రీచా ఘోష్ తీసుకొస్తారా లేదా యస్తికా భాటియాని తీసుకొస్తారా అంటే మేబీ నీకు ఖచ్చితంగా రీచా ఘోష్ని తీసుకొస్తారు. ఎందుకంటే తను పవర్ హిట్టరు, ఖచ్చితంగా తనకు కావాలి కాబట్టి ఇట్టి పరిస్థితిలో రీచా ఘోష్ని తీసుకుంటారు. నెంబర్ 6లో నేను దీప్తి శర్మని పెట్టుకుంటారా, శ్రీచరణ్ని పెట్టుకుంటారా? తర్వాత అంటే పేస్ బౌలింగ్ కట్టేసరికి మనకు నందిని శర్మ అలాగే రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి. సో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు మనకు. సో అది కూడా క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్. తర్వాత రేణుకా సింగ్ ఠాకూర్ అంటే ఇంగ్లాండ్ లాంటి కండిషన్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది. ఎందుకంటే స్వింగింగ్ కండిషన్స్, తను బోత్ వే స్వింగ్ చేసే బౌలర్. సో అందువల్ల మనకేం జరుగుతుందంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తను ఈజీగా ఇంగ్లాండ్ యొక్క వికెట్స్ తీయగలదు అనమాట. అందుకు చాలా ఉన్నారు. సో అలా 3 పేస్ బౌలర్స్, దీప్తి శర్మ యాజ్ ఉన్నారు. లేదు శ్రీచరణి కావాలంటే శ్రీచరణి ఉంటే తను కూడా చాలా బాగా బౌలింగ్ వేయగలదు. సో మనకి ఇట్లా 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 6th బౌలింగ్ ఆప్షన్కి మరి మీరు ఇటు రాధా యాదవ్ని తీసుకుంటారా, లేకపోతే లేదు మాకు ఎక్స్ట్రా బ్యాటింగ్ పవర్ కావాలి, ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఎక్స్ట్రా బ్యాటింగ్ పవర్ కావాలని చెప్పేసి బ్యాటింగ్ కిందకి వెళ్తూ యస్తికా భాటియాని కూడా తీసుకుంటారా అనేది ఇట్స్ అప్ టు మేనేజ్మెంట్ అనమాట. ఇక ఇంగ్లాండ్ స్క్వాడ్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ సోఫియా డంక్లీ. ఇంకా ఇంగ్లాండ్ స్క్వాడ్కి వస్తే సోఫియా డంక్లీ ఉంది, ఆలిస్ క్యాప్స్లే ఉంది, మాయా బుచ్చర్ ఉంది, అలాగే నాట్స్కవర్ బ్రెంట్ కావచ్చు, హెదర్ నైట్ కావచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ స్పిన్నర్ అంటే సోఫియా ఎకిల్స్టన్ కావచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న మంచి ఫాస్ట్ బౌలింగ్ అంటే లారెన్ బెల్, ఇస్సీ వాంగ్, డానియల్ గిబ్సన్. సో వీళ్ళంతా ఇప్పుడు గెలిచేసి వస్తున్నారు. గెలవడంతో పాటు వాళ్ళందరూ కూడా అమాంగ్ ద వికెట్స్ ఉన్నారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఈజీ, బట్
ఇట్ విల్ టేక్ దట్. బట్ మన దగ్గర ఉన్న బ్యాటింగ్ పవర్కి ఇట్స్ లైక్ ఏ టెస్టింగ్ ఫర్ ద ఇట్స్ నాట్ ఏ కాంప్లికేటెడ్, బట్ ఇట్స్ ఏ టెస్టింగ్ టైం ఫర్ ద ఇండియన్ టీమ్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ని మన బ్యాటర్స్ ఎలా ఎదుర్కొంటారు, అలాగే మన బౌలింగ్ అటాక్ని వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది రేపటి మ్యాచ్లో తెలుస్తుంది. రేపు మ్యాచ్ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్ టు ద టీమ్. లెట్స్ గెట్ టు ద టీమ్.